నమస్తే. నేటి ధరణి న్యూస్కు స్వాగతం. వార్తల వివరాలు చూస్తే, గత కొన్ని దశాబ్దాల క్రితం అందమైన జీవితం గడుపుతున్న మా జీవితాల్లో ఆకస్మికంగా ఏసీజెడ్ అనే భూతం వచ్చి మా గ్రామాల్లోనే సర్వనాశనం చేసింది. మా పొలాలను, ఇళ్లను స్వాధీనం చేసుకొని వారి స్వార్థం కోసం మమ్మల్ని బలి చేశారని ఏసీజెడ్ బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 గ్రామాలు బలవంతంగా ఖాళీ చేయించి మా భూములను, ఇళ్లను అక్రమంగా ఎస్సీజెడ్ వారు ఆక్రమించి మీకు మంచి భవిష్యత్తు ఇస్తామని ప్రలోభాలు చెప్పి తీసుకున్నారని, ఆ రకంగా వారు నూతనంగా ఎస్సీజెడ్ కొత్త మూలపేట గ్రామాన్ని ఏర్పాటు చేశారని, భూములు, ఇల్లు పోయిన వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన వారు ఈనాడు ఎక్కడ కనుచూపం మేర కనబడడం లేదని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం బ్యాంకు వారు వచ్చి మీరు తీసుకున్న ఇంటిపై లోన్ తక్షణమే చెల్లించాలని నోటీసులు అందించారని, మేము లోన్ తీసుకోవడానికి కారణం ఎస్సీజెడ్ వారు ఉపాధి కల్పించక ఇంట్లో శుభకార్యాలకు డబ్బు లేక, అదేవిధంగా వైద్య ఖర్చులు, పిల్లల చదువుల కోసం ఇల్లు బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని వారు ఇప్పుడు వచ్చి ఆకస్మికంగా నోటీస్ ఇచ్చారని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్నామని వారు చెప్పారు. అదేవిధంగా ఎస్సీజెడ్ వారి భూములు తీసుకొని జీఎన్ఎంఆర్ అమ్మి వారి అరబిందో ఫార్మా వారికి అమ్ముకున్నారని, వాళ్ళందరికీ న్యాయం జరిగిందని, నష్టపోయింది మా ఎస్సీజెడ్ వాసులమని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీజెడ్ నాయకులు తెలియజేశారు. ఈ సమావేశంలో మాతా సత్యబాబు, మాతా అబ్బులు, దడాల విద్యాసాగర్, ప్రేమ్ కుమార్, అచ్చయ్యమ్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అంతా వచ్చి మమ్మల్ని బస్సుల మీద తరలించడానికి తెలియజేశారు. అయినా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీ వేసి మీకు ఇస్తాం మీరు ముందుగా రండి అని చెప్పి మాతో చెప్పడం జరిగింది. అదే కాకుండా మీ జాబులు ఇంటికోకండి, ఎంతమందికి ఉంటే అంతమందికి జాబులు ఇస్తాం అని చెప్పి జాబ్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేము 250 గజాలు అడిగాం, 180 గజాలు తలం ఇచ్చి అందులోనే ఇల్లు కట్టి ఆ ఇల్లు మేమే కట్టిస్తున్నామని చెప్పేసి డాక్యుమెంట్ చేసి ఇస్తామని చెప్పారు. అలాగే ఆ ఇల్లు కూడా 50,000 రోజు చొప్పున గవర్నమెంట్ వారు లోన్ తీసుకుని మాకు కట్టడం జరిగింది. మమ్మల్ని అక్కడి నుంచి జాబులు ఇస్తాం, మీకు ఏమి ఇబ్బంది ఉండదు, పంచాయతీ తోటి ఏర్పడతాం, మీకు అన్నీ జరుగుతాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు కేవీ రావు గారు మన జిఎంఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళు ఏకమై మమ్మల్ని 2008లో తరలించారు. తరలించాక మేము కేఎస్సీజెడ్ రావడం జరిగింది. అక్కడి నుంచే మా పిల్లల చదువుల కోసం. సభకు నమస్కారం అండి. మేము చాలా కోల్పోయి ఉన్నామండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము ప్రతిదీ కూడా కోల్పోయి, మేము పాత ఊరు నుంచి కూడా మేము ఎంతగానో ఇక్కడ తీసుకొచ్చి పడిసారండి. పడిసిన కానించి ఇబ్బందులు, పిల్లలతోటి గంజిలు లేక మేము ఎంతగానో కూలిపోయి ఇళ్లలో ఉన్నామండి. 15 సంవత్సరాలు అవుతుందండి. మమ్మల్ని ఎవరో పట్టించుకుంటూ వాళ్ళు లేరండి. జాబ్ ఇస్తాము, మీకు ఏమి పర్వాలేదు, మీ పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారు, మీకు వచ్చిన ఇబ్బందులు ఏమి లేరు, బస్సులో వస్తారు, బస్సులో వెళ్తారు, మీకు అన్ని సౌకర్యాలు చేస్తామని అబద్ధాలతో తీసుకొచ్చి ఇక్కడ పడిసారండి. పడిచిన కానించి 15 సంవత్సరాలు పెట్టించి కూడా మాకు ఎటువంటి సహకారం లేదండి. ఏ నాయకులు వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చక్క పెట్టుకుని పోతున్నారు, కానీ మా యొక్క చూసి వాళ్ళు లేరండి. అందుచేతను మరి ఇది సరి తీసుకుంటారని మేము అడుగుతున్నామండి. మేము ఇబ్బందుల వల్ల మాకున్న హక్కుదారుల్లో మేము బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగిందండి. ఆ లోన్ కట్టుకోవడానికి మేము కొంత ఆర్థిక సమస్యల వల్ల మేము కట్టలేకపోయామండి. కరోనా విషయంలో మేము ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు కూడా అయిపోయినాయండి. పిల్లల్ని బాగుపరుచుకోవాలా, ప్రాణాలు తగ్గించుకోవాలన్న ఎదులో పెట్టామండి. ఆ విషయంలో మేము బ్యాంకు అప్పు కట్టలేకపోయామండి. దాని గురించి మీరు సరి తీసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఏదో సరి తీసుకుంటారని మేము మనవి చేస్తున్నామండి. మా మనవి నాలుగింతారని మేము కోరుకుంటున్నామండి. 75,000 ప్యాకేజ్ ఇచ్చారండి. అక్కడి నుంచి ₹1 కూడా మాకు ఎవరికి ఇవ్వలేదండి. ఇవ్వకపోతే ఈ కంపెనీలు వస్తాయన్నారండి. చిన్న చిన్న కంపెనీలు రైలుపేటలు కట్టారండి. ఆ నీసు కంపపేటలు, ఐస్ పేటలు కడితే ఆడవాళ్ళము ఐస్ పేటలోకి వెళ్తుంటే ఐస్ పడక వాళ్ళ ఒళ్ళంతా వాసిపోయి మొత్తం వారం చేసిన పేమెంట్కి హాస్పిటల్ మందులు కూడా చాలా పోతున్నాయండి. మా పరిస్థితులు ఎలాగైపోయింది. తీసుకొచ్చిన కాడి నుంచి ఎవరో ఏ అధికారి కూడా స్పందించలేదండి. ప్రతి ఒక్కరు మేము అందరము ఏకమై మొత్తం ఎస్సీజెడ్నే నమ్ముకుని మేము ఇక్కడికి వచ్చామని తరలించారండి. మమ్మల్ని ఏ అధికారి కూడా పట్టించుకోలేదండి. మీరు ఇక్కడ బతుకుదేరు మా విషయాలు వస్తే
మేము అప్పులు చేసుకుని మీకు తిండి తినడం కూడా ఓ పూట గడని పరిస్థితులు వచ్చిందండి. అదే మా పాత ఊర్లో ఉంటే ఆ భూమి మొక్కల మీదే ఏదో అప్పు చేసుకుని ఏదో పలసాయం పండించుకుని ఆ రైతుగా అప్పు కట్టించుకునేవాళ్ళు అండి. అలాగా మేము కాలక్షేమం చేసినామండి. మేము ఇక్కడ తీసుకొచ్చి పండించడం వల్ల మాకు ఏ భూమి గట్రా లేదు కాబట్టి ఎక్కడ ఎవడ ఏ అధికారి కూడా మాకు రూపాయి కూడా ఇస్తలేదండి. తీసుకొచ్చి పరిస్థితి తర్వాత ఆ తర్వాత ఎస్జెడ్ వారు మేము స్పందిస్తారా మీకు ఏ అప్పులు ఉండవని చెప్పారండి. మీ అప్పులు అయిపోయి ఆ ఇల్లులు కూడా మరి బ్యాంకులో తాకట్టు పెట్టడం జరిగిందండి. పిల్లలు పెళ్లి చేయాలంటే డబ్బు అవసరము. ఈ డబ్బులు అవసరం వల్లనే మేము ఆ ఇల్లులు కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్నామండి. ఈ జాంపేట బ్యాంకులో, పిన్కేర్ బ్యాంకులో, విశాఖ బ్యాంకులో పెట్టుకున్నామండి సార్. పెట్టుకుంటే వాళ్ళేమో నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. ఈ గోళ్ళకు రంగులు వేసాడు, ఈ పాంప్లెట్లు అంటించాడు, మిమ్మల్ని ఏమో కోర్టుకి వేస్తాం అన్నారండి. మొత్తం మమ్మల్ని అందరూ భయవంతులు కానీ చేస్తున్నారు సార్ మమ్మల్ని అందరినండి. మీ ఎస్జెడ్ వారు స్పందించి